వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు అక్కడ. సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. గురువుగారు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది? ఎందుకంటే ఈ గురు మార్పు వల్ల రాబోయే 5 నెలల పాటు గమనించుకున్నట్లయితే నవీన్ గారు, ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు వరకు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నానా విధాలైనటువంటి కష్ట నష్టాలు పడ్డారు.
కానీ కాలం ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండదు కదా, ఒకేలా ఉండదు. మార్పు అనేటువంటిది ఉంటుంది. రాత్రి తర్వాత పగలు వెలుతురు ఎలాగో జీవితంలో కూడా ఇప్పటి వరకు కష్టాలు పడ్డాం. మకర రాశి వాళ్ళకి శని బాగున్నాడని చెప్తున్నారు, అయినా మాకెందుకు ఇన్ని కష్టాలంటే గురువు అనుకూలంగా లేడు. కానీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయగానే అన్ని విధాలుగా సుఖ సంతోషాదులు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరడం, దాంపత్య జీవితంలో వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడం చకచకా జరిగిపోతాయి. గురువు యొక్క వీక్షణ రాశి మీద ఉండడం, అలాగే లాభస్థానం మీద ఉండడం, తృతీయ స్థానం మీద ఉండడం, వెరసి చూసుకున్నట్లయితే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే ఏదైనా పని అనుకున్నప్పటికీ కూడా ఆ పని సానుకూలంగా వ్యవహరించడం, ఆ పనులలో లాభం పొందడం. లాభం అంటే కేవలం డబ్బనే కాదు, ఏ ప్రయత్నంలో ఉన్న విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగార్థులకు ఉద్యోగ లాభం, వివాహార్థికి వివాహ లాభం, సంతానార్థికి సంతాన లాభం, రాజ్యార్థికి రాజ్య లాభం, ఇలా అనేక రకాలుగా లాభాలు అనేటువంటివి ఉంటాయి. తృతీయ స్థానంలో వీక్షణ గురు ప్రభావం వలన సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి పెద్దల యొక్క పరిచయాలు జరగడం, అది జీవితంలో అభివృద్ధికి బాటగా మారడం జరుగుతాయి. కాబట్టి ఈ విలువైనటువంటి సమయం జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని మకర రాశిలో జన్మించినటువంటి వారు వదులుకోకండి, కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఇటు శని ప్రభావము లేదు, ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డ గురు ప్రభావం లేదు, గురువు అనుకూలంగా ఉన్నాడు. ఇక పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలి అని అంటే ద్వాదశ రాశుల్లో అత్యద్భుతంగా యోగాన్ని పొందుతున్నటువంటి ఏకైక గొప్ప రాశి ఏంటంటే మకర రాశి అని చెప్పొచ్చు. ఇన్ని రోజుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం గురుజీ, ఇప్పుడు ఏదో మీరు అద్భుతాలు జరుగుతాయి పట్టిందల్లా బంగారం అంటున్నారు, కానీ మాకేమో ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాం అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే, ఎందుకంటే గోచారరీత్యా శని యోగిస్తున్నాడు, గురువు యోగిస్తున్నాడు. ఈ కారణం చేత అన్ని విధాలుగా ప్రధానమైనటువంటి దైవకారక గ్రహము, కష్టాన్ని సూచించే గ్రహము యోగిస్తున్నప్పుడు దైవం అనుకూలిస్తూ కష్టపడే తత్వం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తికి అన్ని విధాలుగా యోగంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశలు కొంత అవయోగం. అక్కడ ఎలా భావన చేయాలంటే గ్రహ దశాంతర్దశలు అనుకూలంగా లేవు, కానీ ఈ శని గురులు అనుకూలిస్తున్నారు కాబట్టి ఇంకా తక్కువ శ్రమని, తక్కువ ఇబ్బందులు పడుతున్నాం. ఈ గురు శనిలే కనుక లేకపోతే ఇంకా ఇబ్బందులు పడేవాళ్ళమేమో ఎక్కువగా అని భావన చేసుకోవాలి. జరిగే నష్టాన్ని కొంచెం తక్కువలో. కాబట్టి అయినప్పటికీ ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా మనం ఈ యొక్క దైవకారక గ్రహం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇస్తున్నటువంటి శుభ ఫలితాల కంటే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. అన్ని విధాలుగా సుఖంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఏమైనా పరిహారాలు ఉన్నాయి గురుజీ వీరికి? ప్రధానంగా పరిహారాల విషయానికి వచ్చేసేసరికి మీరు అన్నట్టుగా క్వశ్చన్లో గురువు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు, కానీ మిగతా గ్రహాలు కూడా అనుకూలించాలి కదా. కాబట్టి ఏదైనా ఒక పని కావాలంటే డబ్బు పెట్టుబడి పెట్టేవాడు ఉంటాడు, కానీ కింది స్థాయి వాళ్ళు ఉద్యోగస్తులు అన్ని పని చేస్తేనే కదా పైవాడి యొక్క ఫలితం వచ్చేది. కాబట్టి పై స్థాయిలో ఉన్నటువంటి గురు శని గ్రహ ప్రభావాలు అనుకూలంగా ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు శని కర్మకారకుడు, మనం ఏం చేసినా ఫలితాన్ని నిర్దేశించేవాడు శని. కాబట్టి ఈ శని ప్రభావం ఇప్పుడు ఎవరి మీద ఎక్కువగా ఉంది? మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో వారికి. ఎలాగో గురువు మారాడు కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహ ప్రభావం అనేటువంటిది కర్కాటకంలో మారడం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశిలో జన్మించిన వారికి ఇబ్బందికర పరిస్థితులు. ఏ తర్వాత 12 రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం కావాలి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా వచ్చినటువంటి శని త్రయోదశి అరుదుగా వస్తుంది, మళ్ళీ రాదండి. ఇటువంటి శని త్రయోదశి రోజున గురు కృపా కటాక్ష సిద్ధి హోమాదులు, శనిదోష నివారణ పూజల హోమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా వీళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా సొంతంగా చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ప్రధానంగా పిల్లల్లో దైవం ఉంటుంది. గురువు అంటేనే దైవకారక గ్రహం కాబట్టి పిల్లలకి 12 సంవత్సరాల లోపల పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఇష్టపడేటువంటి పదార్థములు కానీ, వస్త్రములు కానీ, లేదా చదువుకి సంబంధించినటువంటి సహాయ సహకారాలు వస్తు రూపేణ, ధన రూపేణ అందించి వాళ్ళని సంతోషపెట్టడం ద్వారా గురు అనుగ్రహం కలుగుతుంది. లేదు కనిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి ఏ పని మీద వెళ్తున్నా వాళ్ళకి నమస్కారం, తల్లిదండ్రులకి పాద నమస్కారం, బయట ఎవరు మనకంటే వయసులో పెద్ద కనబడ్డ హోదాలో, అలాగే జ్ఞానంలో, అధికారంలో మనం ఎవరు కనబడ్డా వాళ్ళకి పాద నమస్కారం చేయండి, తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. లేదా ఏదైనా ఒక దేవాలయంలో ఒక రోజు మీకు తోచిన రోజు ఉచిత సేవ చేయండి. ఈ విధంగానైనా గురువు యొక్క అనుగ్రహం పొందడం ద్వారా అనుకున్నటువంటి పనులలో ఇంకా సులువుగా ముందడుగు వేసి అతి త్వరగా మీ యొక్క పనులను చక్కబెట్టుకోవచ్చని చెప్పవచ్చు.
ఈ మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు కావచ్చు, వారం ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలంటే ఏ వారంలో మొదలు పెట్టాలి? మకర రాశి వారికి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మకర రాశి వారు ప్రధానంగా శుక్రవారం కానీ బుధవారం కానీ మొదలు పెడితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఇంకా దైవానుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నంలో భాగంగా గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం, ఈ విధంగా ఒక సప్తాహం కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఈ 5 నెలల కాలంలో 16 సప్తాహాలు ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా గురువు అనుగ్రహించడం వల్ల అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరి ఇంతింతై అన్న చందంగా వారు చేపట్టినటువంటి ప్రతి పని అభివృద్ధి బాటలో ఉంటుంది. కానీ గమనిక ఏంటంటే ఆదివారము మరియు గురువారం రోజున దాంపత్య జీవితం, మద్యపానము, ధూమపానము, మాంసాహార భోజనము నిషిద్ధము అని గమనించాలి. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.